వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి నిన్న చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకొచ్చాడు. అది ఆ రోజుల్లో మాట్లాడాల్సింది మాట్లాడలేకపోయాడు, మొహమాట పడ్డాడు. ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకొచ్చాడు. అయితే ఆ రోజున మాట్లాడాల్సినటువంటి టాపిక్ ఇప్పుడు లేట్ అయిపోయింది, పడాల్సినంత దెబ్బ పడింది. ఇప్పుడు తను అసలు పాయింట్స్ రైట్ చేసుకొచ్చాడు. తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నిన్న న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి సునీత మద్దతుగా నిలబడటం వెనకాల మర్మం ఏంటని ప్రశ్నించాడు. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని మేము కోర్టును కోరితే ఆమె మాత్రం లోద్రా వంటి ఖరీదైన న్యాయవాదులను పెట్టి అతనికి అండగా ఎలా నిలబడతారని నిలదీశారు. హత్య జరిగిన వెంటనే వివేకానంద రాసిన లేఖ గురించి పిఏ కృష్ణారెడ్డి ద్వారా సమాచారం అందిన పోలీసులు వచ్చే వరకు లేఖను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. సిబిఐ ముందు సునీత ఒకసారి లేఖ గురించి తెలుసని, మరోసారి తెలియదని పరస్పర విరుద్ధ ప్రకటన చేశారని, ఇలా స్టేట్మెంట్ మార్చడం వెనక ఉద్దేశం ఏంటి, లేఖను దాచిపెట్టడం నేరం కాదా, అందులో ఉన్న నిజాన్ని ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు వివేకానంద రెడ్డి గారు రెండో భార్య షమీం ఆమె కుమారుడికి ఆస్తిలో వాటా వెళ్తుందనే భయంతో ఈ హత్య జరిగి ఉండవచ్చన్న అవినాష్ రెడ్డి, ఇది మర్డర్ ఫర్ గెయిన్, ఆస్తి కోసం జరిగిన హత్య కోణం కాదా, ఈ విషయాల మీద దర్యాప్తు చేయాలని సునీత ఎందుకు కోరడం లేదని నిలదీశారు. షమీం కుమార్కి డిఎన్ఏ టెస్ట్ చేయించే ధైర్యం ఉందని ప్రశ్నించారు. అలాగే వివేకాకు షమీంకి మధ్య నడిచిన చాట్స్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వచ్చే ఎన్నికల వరకు లాగడం ద్వారా చంద్రబాబుకి పొలిటికల్ మైలేజ్ ఇవ్వడమే సునీత లక్ష్యంగా కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉన్న కొందరు పెద్ద మనుషుల అండతో టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే న్యాయం గెలిచే రోజు వస్తుందని, మమ్మల్ని అనవసరంగా నిందించిన వాళ్ళంతా ముక్కును వేలేసుకునే రోజు దగ్గరలోనే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో విచారణ పూర్తి చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివేకానంద రెడ్డి గారు హత్యానంతరం నిందితులు విచారణలో అనేక విషయాలు చెప్పారు. ఇది లావాదేవీలో వైఎస్ వివేకానంద రెడ్డికి డబ్బులు డైమండ్స్ రూపంలోనూ ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది. దానికోసం వివేకానంద రెడ్డి గారు కొంత మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన డబ్బు పోయింది, రావాల్సిన డబ్బు రాకుండా పోయిందన్న బాధ ఆయనకుంది. అందుకే అందరి మీద కోప్పడేవారని ఉంది. దాని మీద ఎందుకు తదుపరి దర్యాప్తు సునీత కోరడం లేదు. మరోవైపు తొలిసారి 161 స్టేట్మెంట్తో దస్తగిరి వివేకానంద రెడ్డి గారిని చంపకముందు డాక్యుమెంట్ల గురించి అడిగామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కోవడానికి ఆయన తీవ్రంగా కొట్టామని చెప్పారు. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయో కనుక్కున్న తర్వాత అవి తాము అనుకున్నవో కావో తేల్చుకున్న తర్వాతే చంపామని చెప్పాడు. హత్యానంతరం 2-3 సార్లు డాక్యుమెంట్ వెరిఫై చేసుకున్న తర్వాతే బయటికి వెళ్ళామని కూడా చెప్పాడు. మీకు అత్యంత ఆప్తుడైన దస్తగిరి ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆయన బెయిల్ రద్దు చేయమని మేమే కోర్టులో వేసినా మీరు మాత్రం ఆయనకు మద్దతుగా నిలబడతారు. ఏకంగా లోద్రా లాంటి న్యాయవాదిని దస్తగిరి తరపున నియమించి మాపై పోరాడతారు. చంద్రబాబుకి వివేకాకు హత్య చేసిన దస్తగిరికి మీకు న్యాయవాదిగా లోద్రాయే ఉండటంలో ఆంతరం ఏంటి? దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినా మీరు అడ్డుకోలేదు. ప్రతి అంశానికి అడ్డుపడే మీరు తానే మీ నాన్నగారిని చంపానని దస్తగిరి చెప్పినా అతను దర్జాగా బయట తిరుగుతున్నా కనీసం బెయిల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన శిక్షించాలని మీరు ఎందుకు కోరరు? అంత కీలకమైన డాక్యుమెంట్లు ఏవని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదే విషయాన్ని అడగడానికి మీకు ఎందుకు నోరు రావడం లేదు? కోర్టును సిబిఐని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? మీ తల్లి భర్త అటెండర్కు సెలవు ఇచ్చి పంపిస్తే మీరు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? హత్య జరిగిన రోజు రాత్రి దోపిడీకి గురైన డాక్యుమెంట్ల గురించి కూడా మీరు నోరు మెదపడం లేదు. సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ కీలకమైన విషయాలను ఇగ్నోర్ చేసే కార్యక్రమం మీరు ఎన్నాళ్ళు చేశారని పచ్చి నిజం. ఈ కేసులో పిఏ కృష్ణారెడ్డి తొలుత మృతదేహాన్ని లేఖను చూసిన తర్వాత తొలుత సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి బామ్మర్ది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సొంత సోదరుడు శివప్రకాష్ రెడ్డికి ఆ లేఖ గురించి చనిపోయిన విషయం కూడా చెప్పాడు. ఆ లెటర్లో అంశాలు కూడా మీ అందరికీ చదివి వినిపించాడు. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడున్న లెటర్ గురించి ఎందుకు పోలీసులకు సమాచారం లేదు? వివేక అటెండర్ పండంటి రాజశేఖర్ని హత్యకు ముందు రోజు కుటుంబ సభ్యులే కాణిపాకం ఎందుకు పంపించారు? పైగా ఎవరికీ లేని అవకాశం సిబిఐ సునీతకి ఇచ్చింది. 2020 జూలై 28న ఆ లేఖ గురించి సునీతను సిబిఐ అడిగింది. ఈ లేఖ చాలా కీలకమైన ఆధారం. ఆ లేఖ గురించి తెలిస్తే ఇది హత్య అని తెలిసే ఉంటుంది. అంత ప్రాముఖ్యత ఉన్న లెటర్ను ఎందుకు దాచిపెట్టామన్నారు అని ప్రశ్నించింది. దానికి ఆమె లెటర్ ఉన్న విషయం పిఏ కృష్ణారెడ్డి తమకు వాట్సాప్లో చెప్పారని అంగీకరించింది. అదే టైంలో ఎందుకు బయట పెట్టలేదనడానికి ఊరంతా గొడవలు అవుతాయని చెప్పలేదంటే పెద్ద థీరీ చెప్పారు. మరలా నెల రోజులు 27 ఆగస్టు 2020 నాడు సిబిఐ ముందుకు వచ్చి నెల రోజుల క్రితం లెటర్ గురించి తాను చెప్పిందంతా తూచి నాకు ఆ లేఖ గురించి ఏం తెలియదు, నేను ఏ లెటర్ చూడలేదు, సాయంత్రం ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి చేతిలో లేఖ చూడడం తప్ప నాకేమీ తెలియదు అని అబద్ధం చెప్పింది. ముందు ఒక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కవర్ చేయడానికి సిబిఐ మరో వాంగ్మూలం తీసుకోవడం ఎంతవరకు సమంజసం? మరో కీలకమైన అంశం, నా బెయిల్ గురించి హైకోర్టులో వాదన జరిగినప్పుడు గతంలో సునీత మాట్లాడిన వీడియోను హైకోర్టు ముందు ఉంచాను. వివేకానంద రెడ్డి గారు చనిపోయిన 12 రోజుల కంటే మార్చి 27, 2019లో మాట్లాడుతూ గడిచిన కొన్ని నెలలుగా అవినాష్ని ఎంపీ చేయడానికి, జగనన్నను సీఎం చేయడానికి మా నాన్న శ్రమిస్తున్నారని మాట్లాడిన వీడియోను హైకోర్టులో సమర్పించాను. ఆ తర్వాత నాకు బెయిల్ వచ్చిన తర్వాత మరలా సిబిఐ అధికారులను సునీత పిలిచి మరలా మే 31, 2023 అంటే 3 ఏళ్ల తర్వాత గతంలో మాట్లాడిన వీడియోను కవర్ చేసే విధంగా మరో స్టేట్మెంట్ ఇప్పించారు.
అందులో భాగంగా గతంలో మీరు ఎందుకు అలా మాట్లాడారని సిబిఐ అడిగితే నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లా మాట్లాడమన్నారు అందుకే మాట్లాడారని చెప్పింది. విచారణలో లొసుగులు ఇవన్నీ తేడతెల్లం చేస్తున్నాయి. వివేకాకు ఆయన రెండో భార్య షమీంకి మధ్య నడిచిన చాట్స్ని బయటపెట్టే ధైర్యం ఉందా? వివేక రెండో భార్య కుమారుడికి DNA టెస్ట్ చేయించే ధైర్యం మీకుందా? ఈ కేసులో విచారణ పరిశీలిస్తే వివేకానంద రెడ్డి ఆమె పేరిట ఆస్తులు ఇవ్వాలనుకున్నారనుంది. హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నారనుంది. షమీం కుమార్ని HPS స్కూల్లో అడ్మిషన్ తీసుకుని చేర్చాలనుకున్నారనుంది. వాళ్ళని పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నారనుంది. ఒకవైపు వివేకాకు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్ పూర్తిగా చెక్ పవర్ తీసేశారు. ఖర్చులకు కూడా డబ్బు లేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. చివరిగా గత 3 ఏళ్లలో ఆయనతో మాట్లాడడం లేదని కూడా విచారణలో సునీతక్క మాటల్లో ఉంది. ఆ కోణంలో ఎందుకు విచారించడం లేదు? షమీంకి వివేక ఎన్నో హామీలు ఇచ్చారు, అవి నెరవేరకుండానే హత్య గావించబడ్డారు. ఎవరు చేసి ఉంటారు ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వివేక ఆస్తులు షమీంకి, ఆమె కొడుక్కి పోతే నష్టపోయేది ఎవరు? ఈ నష్టం వాటిల్లకుండా వారే చేసి ఉండొచ్చు కదా. మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు? ఇది ఆ దొంగిలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి? ఈ కోణంలో సిబిఐ ఎందుకు విచారణ చేయలేదు? ముఖ్యంగా రామ్ సింగ్ వీళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత, సుధా సింగ్, దీపక్ గారిని విచారణ నుంచి తప్పించిన తర్వాత పూర్తిగా శిక్షణ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ తీసుకున్నారని పచ్చి నిజం. అదేవిధంగా దస్తగిరి తన స్టేట్మెంట్ వివేకానంద రెడ్డి గారికి అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆ కోణంలో కూడా విచారణ జరిగే ప్రయత్నం సునీత చేయలేదు, అడిగే ప్రయత్నం సునీత చేయలేదు. అది వ్యక్తిగత అంశం కాబట్టి నేను అటువైపు వెళ్ళదలుచుకోలేదు. నేను అనేకసార్లు సిబిఐ డైరెక్టర్కి వింతపత్రం ద్వారా మొరబెట్టుకున్నా, మా మొర ఆలకించలేదు. ఆ రోజుల్లో విచారణలో వాస్తవాలను వెలికితీసే ప్రయత్నాలు జరగలేదు, ఏకపక్షంగా విచారణ జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళి విచారణ అడ్డుకునేలా ప్రయత్నం చేస్తుంది. గడిచిన 2-3 ఏళ్ళుగా ఇదే పని చేస్తుంది. ఎప్పుడు విచారణ జరిగిన దేవుడి ముందు, చట్టం ముందు మేము తప్పు చేయలేదన్న విషయాన్ని నిరూపించుకుంటామన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం మాకుంది. విచారణ జరిగేలా సహకరించమని సునీతను కోరుతున్నాం. కానీ వీళ్ళ ఆలోచన మాత్రం వచ్చే ఎన్నికల వరకు వివేకానంద రెడ్డి హత్య కేసును లాగడం ద్వారా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడం వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది. విచారణ జరగకూడదన్నట్టు, దోషులు ఎవరు బయటకు రాకూడదన్నట్టు ఆమె వైఖరి ఉంది. ఎవరైనా ఆధారాలు ఉంటే విచారణ సందర్భంగా సమర్పిస్తారు. కానీ సునీత అలా చేయకుండా ఈ కేసును ఇలాగే కొనసాగించాలని చంద్రబాబు చేతిలో పావులా మారి ఆయనకు రాజకీయంగా ఉపయోగపడాలన్న ఆరాటం తప్ప న్యాయం కోసం పోరాటం అన్నది ఎక్కడా లేదు. కాబట్టి చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన పక్కన పెట్టాలని కోరుతున్నాను. సునీత లేఖ దాచిపెట్టిన విషయం సౌభాగ్యమ్మ, నర్రెడ్డి, రాజశేఖరు కలిసి అటెండర్కి సెలవిచ్చి కాణిపాకం పంపించడం, డాక్యుమెంట్ దొంగతనం వంటి అంశాలపై దర్యాప్తు కోరాల్సింది పోయి అసలు సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తుంది. దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ విషయంలోనూ అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. దస్తగిరి బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేము పిటిషన్ వేస్తే వెంటనే ఆమె ఇంప్లీడ్ అయ్యి దస్తగిరి తరపున లోద్రాతో వాదనలు వినిపిస్తారు. ఈ కేసు విషయంలో గత 3 ఏళ్లుగా వాస్తవాలు తెలియకుండా మమ్మల్ని ఎంతోమంది దూషించారు. వీళ్ళంతా తాము అనవసరంగా నిందించామని తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఈ కేసు ఆలస్యం కాకుండా త్వరగా విచారణ జరిగే దిశగా న్యాయస్థానాల దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవాలి. సునీత భర్త రాజశేఖర్కి టీడీపీ నాయకుడు బీటెక్ రవికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపైన దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాలి. ఈ కేసులో అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్కి తాము చెప్పిన కోణాల్లో దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశాం. నేను చెప్పిన అన్ని అంశాలను లేఖ రూపంలో రాశాను. కేవలం టార్గెటెడ్ దర్యాప్తు చేసిందే తప్ప సిబిఐ వాస్తవాలు వెలికితీసే దిశగా దర్యాప్తు చేయలేదు. గతంలో కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రి సిబిఐకి మెయిల్స్, రిజిస్టర్డ్ పోస్ట్ రూపంలో మేము అనుకున్న అంశాలపై ఫిర్యాదు చేశాం. సునీత ఇప్పుడు కూడా చంద్రబాబు ఆదేశాల ప్రకారం పలు రకాల పిటిషన్స్ వేసి విచారణ మరింత ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈ అంశాన్ని వెలుగులోకి ఉంచడమే వీళ్ళ లక్ష్యం. వివేకానంద రెడ్డి హత్య జరిగే నాటికి చంద్రబాబు సీఎంగా ఉన్నారు. అదేవిధంగా గుండెపోటు అని అవినాష్ రెడ్డి చెప్పాడని చెప్పమంటూ సునీత చాలామంది ట్రైన్ చేశారు. గుండెపోటు అని తాను అనుకున్నానని సునీత చెప్పింది. అసలు ఆ థియరీని సృష్టించింది, సిట్ ముందు చెప్పిందే సునీత. ఆ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. ఆదినారాయణ రెడ్డి కూడా సిట్ ముందు హాజరై శివప్రకాష్ రెడ్డి ఆయన కుమారుడు గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పారన్నారు. చేసిందంతా వాళ్లే చేసి అన్యాయంగా మా మీద నిందలు వేశారు. మార్చి 16 సునీత తానే స్వయంగా సిబిఐ ముందు గుండెపోటు అని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. కీలకమైన అంశాలను పక్కన పెట్టి ఇతర అంశాలను కోర్టు దృష్టికి, సిబిఐ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా విచారణ జాప్యం చేయడం ద్వారా చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. మరియు వివేకానంద రెడ్డి చెక్ పవర్ తీసివేసి చనిపోయే ముందు ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితిని తీసుకొచ్చారు. ఆయనతో మాట్లాడలేదు. ఆ కోణంలో విచారణ జరగాలి. షమీంకి వివేకానంద రెడ్డికి మధ్య జరిగిన చాట్స్ బయటికి రావాలి. దొంగిలించబడిన రౌండ్ సీల్ డాక్యుమెంట్లో ఏముంది? మర్డర్ ఫర్ గెయిన్ దిశగా సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది మా వాదన. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వమే లక్ష్యంగా వివేకం అని సినిమాలు తీసి రాక్షసానందం పొందారు. కానీ పైన దేవుడు కూడా క్షమించడం, వాళ్ళందరినీ దేవుడు శిక్షించడం ఖాయం అంటూ మాట్లాడుకొచ్చారు.